మున్సిపాలిటీలోని శ్రీ వారాహిదేవి దేవాలయంలో అత్యంత వైభవంగా సాగుతున్న శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలో కొలువైన శ్రీ శ్రీ వారాహిదేవి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు పూజా కార్యక్రమాలను అత్యంత కనుల పండుగగా చేపట్టారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొని అమ్మవారిని సేవించి ధరించారు. శ్రీ 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 వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థాన వ్యవస్థాపకులు ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ శివకార్తిక శాస్త్రి సారథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా చేపడుతున్నారు. జూన్ 26 నుండి ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ఎంతో ప్రధానమైనవి. వారాహి నవరాత్రుల్లో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్రీ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. నరఘోష, దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని ప్రశస్తి. నాగారం మున్సిపాలిటీలో కొలువైనటువంటి శ్రీ వారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా చేపడుతున్నారు. 5వ రోజున పూజా మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేషంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేపట్టారు. లక్ష పుష్పార్చన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాన్ని చేసి మహా నైవేద్యాన్ని సమర్పించి మహాహారతిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో దేవాలయ ప్రాంగణంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలు అమ్మవారికి కుంకుమార్చనను కావించారు. కుంకుమార్చన అనంతరం తీర్థప్రసాద వితరణ కావించి వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు. ఈ నేపథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి యొక్క వైభవాన్ని భక్తులకు తెలియచేశారు. నవరాత్రులు అంటే మామూలుగా దసరా నవరాత్రులు మాత్రమే ఎక్కువగా అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పుడు జరుపుతారు, ఎందుకు జరుపుతారు, ఎవరిని ఆరాధిస్తారు, ఎందుకు అంత శక్తివంతమైన దేవత వారాహిదేవిగా కొలవబడుతుంది అనే విశేషాలను బ్రహ్మశ్రీ రఘురామ శర్మ అవధాని తెలియచేశారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజానికం, భక్తులు అశేష సంఖ్యలో విచ్చేశారు. జరిగినది. ఇప్పుడు వారాహి యొక్క విశిష్టత గురించి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ అవధాని గారి యొక్క ప్రవచన కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా వినవలసిందిగా మనవి. బలో వారాహి మాతాకి, బలో వారాహి మాతాకి. స్మృతాపి తరుణాతపం కరుణయా హరంతి నృణాం అభంగురతనుత్విషాం వలయితాం శతైః విద్యుతాం కళిందగిరి నందినీం తటసురద్రుమాలంబినీం మదీయమతి చుంబినీం భవతు కాపి కాదంబినీం. సభాయై నమః. అమ్మవారు అనేక రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నవరాత్రులు సంవత్సరంలో 2 సార్లే మనకు తెలుసు. శరన్నవరాత్రులు అయ్యా మాట్లాడొద్దండి, దయచేసి మాట్లాడొద్దండి. నవరాత్రులు సంవత్సరంలో 2 సార్లు వస్తారు. అమ్మ మీరు కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసిన అందరూ యాగశాల వెళ్ళవలసిందిగా మనవి. దయచేసి యాగశాల వెళ్ళవలసిందిగా మనవి. అందరూ కూడా యాగశాల వెళ్ళండి. అమ్మా దయచేసి ఎవరు మాట్లాడకండి, తెలుసుకోండి. వారాహి అమ్మవారి యొక్క విశిష్టత మీరు తెలుసుకోండి. అమ్మా మాట్లాడకండి దయచేసి. बोल भवानी माता की।
హరహర మహాదేవ శంభో. ఈ నవరాత్రుల ప్రక్రియ శరన్నవరాత్రులు అంటే అందరికీ తెలుసు. అమ్మవారివి దసరా నవరాత్రులు అంటారు. తర్వాత వసంత నవరాత్రులు అని వసంత మాసంలో వస్తుంది, చైత్ర మాసంలో. ఇవి రెండు అందరికీ బాగా తెలుసు. కానీ ఆషాఢ మాసంలో వచ్చేవి కూడా నవరాత్రులు ఉన్నాయి. దీన్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఆషాఢ మాసము చాలా విశిష్టమైంది. అన్ని వ్రతాలు బహిర్గతంగా చేసుకుంటాం, కానీ ఇది గుప్తంగా చేస్తాం. అంటే గుప్తధనము అంటాం. ఈ గుప్త నవరాత్రులలో అనేకమైన మహిమ ఉంది. దీనికి అధిష్టాన దేవత వారాహి. అంటే ఆ వారాహి చాలా సాత్విక స్వరూపిణి, అనేకమైనటువంటి అభయప్రదాలు ఇచ్చేటువంటి సాత్విక స్వరూపిణి వారాహి. ఈ వారాహి ఎటువంటి వారాహి అంటే దుష్ట రక్షణ సంహంత్రి భక్త రక్షణ తత్పర నమామి శ్వేత వారాహి దివ్య జ్ఞాన ప్రదాయిని. అంటే దుష్ట రక్షణ సంహంత్రి, దుష్టులను హంతం చేసేటువంటిది, భక్తులను సంరక్షించేటువంటి మాత. తల్లి ఎప్పుడూ కూడా సాత్విక స్వరూపిణి. తల్లిని మించిన దైవం లేదండి. నమాతు పరదైవతం. మీరు ఎన్ని విగ్రహాలకు ఎక్కడ దండం పెట్టినప్పటికీ కూడా లౌక్యంలో ఏం చెప్తుంది అంటే, మీరు పండరి క్షేత్రానికి పోతే ఆ విషయం తెలుస్తుంది. తల్లిదండ్రుల మించిన దైవం లేదట. వాళ్ళను మనం చీతరించి కసిరించుకొని నువ్వు ఎన్ని విగ్రహాలకు ఎంత దేవునికి, తిరుపతి కాదు కదా, భూమండలం నుంచి ఎక్కడికి పోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు చెప్పేది సరే మీ ఇంట్లోనే ఉన్నారా దైవాలు, వాళ్ళని మీరు సరిగ్గా పూజ చేస్తే మీకు అన్నిటికీ వస్తాయి. అంటే దేవునికి నమస్కారం చేయడం గొప్పనే, దేవునికి పూజలు చేయడం గొప్పనే. కానీ దేవుని కంటే ముందు పితృదేవతలు గొప్పనట. పితృదేవతల కంటే ముందు తల్లిదండ్రులు గొప్ప. అంటే ఒకటి స్టెప్ బై స్టెప్. ముందు తల్లిదండ్రులను గౌరవించి తర్వాత మిగతా అన్ని గౌరవించాలి. ఆ తల్లిదండ్రులను గౌరవించినాకనే పితృదేవతలు సంతోషపడతారు, దేవతలు సంతోషపడతారు. కనుక ఆచార్య మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి మస్ట్. అంటే వీటిని ముందు మనం గౌరవించినాక మిగతా వాళ్ళని గౌరవించవద్దని కాదు, గౌరవించాలి. కనుక ఇవి తెలుసుకోవాలి. ఈ వారాహి మాతలో ఉండే సంస్కారం అది. అంటే ఎలా ఉంది అంటే, మాతా సమం నాస్తి శరీర పోషణం. తల్లి పోషించినట్టు ఎవరు పోషించలేరు ప్రపంచంలో. మాతా సమం నాస్తి శరీర పోషణం, భార్యా సమం నాస్తి శరీర తోషణం, చింతా సమం నాస్తి శరీర శోషణం, విద్యా సమం నాస్తి శరీర భూషణం. అంటే తల్లి పోషించినట్టు ప్రపంచంలో ఏ జీవరాశి కూడా పోషించదట. చూడండి, పక్షి తన పిల్లలను పొదిగి రెక్కలన్నీ తను కాపాడి తను నష్టపోయినా సరే పిల్లలను సంరక్షిస్తుంది. అలాగే వారాహి. బోల్ వారాహి మాతాకి. అంటే అటువంటి వారాహి మాత, ఆమెకి ఎన్ని రూపాలు ఉన్నాయి చూడండి. బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ చేంద్రాని చాముండా సప్తమాతృక. 7 తల్లులు మనం కాపాడుతూ ఉంటారు. ఏ వ్రతాలు చేసినా ఎక్కడ చేసినా సప్తమాతృకాభ్యాం నమః. అంటే ఈ సప్తమాతృకలు ఎక్కడైనా ఉండవలసిందే. ఆ సప్తమాతృకలలో వారాహి ఒకటి. అంటే ఇవి మనను అహరహం కాపాడుతూ ఉంటాయి. కనుక వారాహికి అంత విశిష్టత ఉన్నది. ఆ వారాహిలో కూడా గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అని లలితా సహస్రనామాల్లో చెప్తారు. ఇంకొక మాట కూడా ఉంది. ఈ వారాహి సాత్విక వారాహి, రాజస వారాహి, తామస వారాహి, ధూమ్ర వారాహి, స్వప్న వారాహి, వజ్ర వారాహి, గుప్త వారాహి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే వారాహి ఇన్ని రూపాలుగా ఉంటాయి. ఈ వారాహి విశేషం ఏమిటి అంటే, గృహీతోగ్ర మహాచక్రే తముష్టాయుధ వసుంధరే
వరాహి రూపిణి శివే నారాయణి నమోస్తుతే అని సప్త శతిపారాయణంలో చెప్తాడు. అంటే ఆమె భూమిని ఉద్ధరించిందట. విష్ణువు అయినప్పటికీ కూడా అందులో శక్తి మాత్రం మళ్ళా ఈ చేతన స్వరూపిణి వారాహి. వరాహస్వామిగా ఆయన అవతరించాడు, కానీ లోపల అంతర్లీనంగా ఉండేటువంటి శక్తి ఈ తల్లే. అంటే చూడండి, శివాశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శంకరుడు అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయనలో అంతర్లీనమైన శక్తి ఏమిటి? శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా నామాలు చేయాలంటే శివాభ్యాం నమః, శివాభ్యాం నమః అంటే ఒక్క నామంలో తల్లి జగత పితరవు అంటే పార్వతీ పరమేశ్వరవు, జగత్తుకు లోక కళ్యాణ కారకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను మనం ఒక్క పదంలో ఉచ్చరిస్తే అంత ఫలితం వస్తుంది. అంటే శివాభ్యాం నమః, శివాభ్యాం నమః అన్నప్పుడు శంకరుడు వస్తాడు, పార్వతి వస్తుంది. నారాయణి అంటే ఎవరు? ఆమె పార్వతీదేవి. ఈ వారాహి అన్న పార్వతీదేవి. ఎందుకంటే గృహీతోగ్ర మహాచక్రే, ఆ వరాహ హిరణ్యాక్షుని పట్టుకోవడానికి ఆమె ఎంత శక్తిని ఉపయోగించింది. ఆమె వరాహ రూపాన్ని దాల్చి రసాతలంలోకి వెళ్ళి వాడు అక్కడ దాక్కుంటే వాడిని పట్టుకొని కోరలతోని భూమిని ఉద్ధరించి మనకు అందజేసింది. ఇవాళ మనం భూమి మీద ఉంటున్నాము అంటే ఆ తల్లి అనుగ్రహం. ఎందుకంటే మనం అనుకుంటాం మనమేదో సాధించినాం, మన నుంచి ఏమీ లేదు, మనం అంతా నిమిత్తం మాత్రం. ఇవాళ ఇంట్లో రేపు మంట ఆదిశక్తి ఏదైతే ఉందో అతీతమైన శక్తి ఆమె సనాతనమైంది. మనమంతా కూడా రాత్రి అంటే మామూలుగా బస్సులో ప్రయాణం చేసినట్టు స్టేజ్ అయిపోతే దిగిపోతాం, కానీ ఆమె మాత్రం ఎప్పటికీ ఉంటుంది. కనుక వారాహి 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 వరకల్పక సంధాయిని వారాహి, వారాహి 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 వరకల్పక సంధాయిని వారాహి. భాసమాన ఆషాఢము, భాసమాన ఆషాఢము ఆశయాలకిది సౌధము. నవరాత్రోత్సవ సర్వము స్థవనీయాంచిత పర్వము. వారాహి వారాహి వారాహి. ఈ వరాహి నవరాత్రి ఉత్సవాలు ఆషాఢంలో చేస్తారు. పాడ్యమి నుంచి మొదలుకొని నవమి వరకు 9 రోజులు చేస్తారు. అంటే ఏ ఉత్సవాలు చేసినప్పటికీ కాన్సన్ట్రేషన్ అవసరం. చిత్తము చైతన్యంగా లేకపోతే చెత్తంతో ఉదాహరణ. కనుక ఈ బాడీనంతా మోసేది మనస్సే. ఆ మనస్సు ఒకటి బాగా ఉంటే మిగతా అన్ని కూడా మనకంతా కంట్రోల్గా ఉంటుంది. ఆ మనస్సే వారాహి శక్తి. కనుక వారాహి శివరూపిణి జగన్మాత. పంచమి దండనాథాచ సమయ సంకేత పాలిని కథా సమయ సంకేత. వారాహి పోత్రిణి శివ అంటుంది. అంటే పోత్రిణి అంటే వరాహ ఇక్కడ అమ్మవారు. శివ అన్న మంగళ స్వరూపమే. ఎప్పుడైతే మనం శివ అనుకుంటామో అక్కడ మంగళ స్వరూపం కలుగుతూ ఉంటుంది. పోత్రిణి శివ. పార్థాలి మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ కదా. సంప్రోక్త చేతి నామ ద్వాదశకముని అంటారు. ఈ 12 నామాలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యం కలుగుతుంది, వాళ్ళకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కనుక అమ్మవారు ఆ మహాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, ఆ వారాహీదేవి మన అభీష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటున్నాం. కనుక అంత గొప్ప వారాహి మాత. ఇంకొక మాట అంటాడు, సంగీత యోగిని శ్యామల మంత్రిణేషి సచివేశాని ప్రథమేషి సుఖప్రియ వీణావతి వైణికీచ ముక్రిణి ప్రియకప్రియ కదంబేసి కదంబ వనవాసిని అని చెప్తారు. అంటే ఆమె అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారాహి. లౌక్యంలో
సంధాయిని వారాహి హిరణ్యాక్ష వినాశిని హిరణ్యాక్ష వినాశిని పరమధర్మ సంరక్షిణి లోకాలకు శోకరహిత శుష్కోకపు శుద్ధ చరిత వారాహి 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 పరకల్పక సంధాయిని వారాహి అంటే హిరణ్యాక్షుడిని మట్టు పెట్టింది. ఒక హిరణ్యాక్షుడే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది హిరణ్యాక్షులు ఉన్నారు. భూపకాసురుడు అంటే కొంచెం మనం బంగారం కొన్నా ల్యాండ్ కొన్నా ఆచితూచి తీసుకోవాలన్నట. ఆ గోల్డ్ కొంటే అంత అది ఎంత రోల్డ్ గోల్డ్ అవుతుందో మనకు తెలియదు. అంటే పాపంలో మాయం చేస్తారు మనం. అలాగే ల్యాండ్ కూడా అంతే. ఒక ల్యాండ్ కొన్నప్పుడు దాని దగ్గర ఈ వెనుక ఎన్ని కిరికిలు ఉంటాయో మనకు తెలియదు. వాడు 12 మందికి అవి 13వ అని మనకు అమ్ముతాడు. అంటే ల్యాండ్ కంటే గోల్డ్ కాదు, గోల్డ్ కంటే ల్యాండే గొప్ప. ఎందుకు అంటే గోల్డ్ ఇప్పుడు కాకపోతే అప్పుడు ఎత్తపోతారు, కానీ ల్యాండ్ ఎవడో తీసుకుపోడు. అది వ్యాపారం చేసుకుంటాడే తప్ప భూమిని వాడు పోయేటప్పుడు తీసుకుపోడు. అట్లా పోవాలంటే చాలా భూమి మనకి ఇంకా కరువు అయిపోయేది. అంటే ఇక్కడ అన్ని కూడా అస్థిరం జీవితంలోకే అస్థిరం ధనయమనే అస్థిరం పుత్రధారాష్ట ధర్మము కీర్తి ద్వయం స్థిరం. ఏమండి, మనం అనుభవించడానికి భూమి ఉంది, కానీ భూమి మనం తీసుకొని పోవడానికి శక్తి లేదు. ఒక హిరణ్యాక్షుడు తీసుకొని పోయాడు, ఏమనుభవించాడు? చివరికి వాడు చనిపోయాడు. మళ్ళీ భూమిని పరమాత్మ తీసుకువచ్చి విస్తరించాడు. అంటే అందుకే మనం బ్రతకడానికి చూసుకోవాలి, కానీ మనమే బ్రతకాలి అని చూసుకోవద్దు. అంటే సాధ్యం ఉండాలి. నేను బ్రతకాలి, నా వాళ్ళు బ్రతకాలి, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. తన ప్రపంచం బాగుండాలని కోరుకోవాలి, వాడుకోవాలి. ప్రపంచం ఎటువైనా సరే నేనే బాగుండాలని గొప్పవాడు దుష్టుడు, దుర్మార్గుడు. ఇవాళ కాలంలో అదే ఉంది. నేను బాగుంటే సరిపోయే. చూడండి, తన ఇంట్లో కరెంటు పోయిందంటే వాడు ఏమంటారు? పక్కింటి కరెంటు పోయిందా అంటాడు. అంత కృషి కరెంటు పోతే దత్తముక్కోని కూడా జరగాలి అని. ఎంత దౌర్భాగ్యం అండి. మనకు కరెంటు పక్కవాని ఇంటుంది, మనకు కూడా ఇంత వెలుతురు వస్తుంది అనేటువంటి సదుద్దేశం ఉండదు. అందుకే కాలోది దురతిక్రమణ. కనుక ఇంకొక మాట కూడా ఉంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడో, అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఆచార వ్యవహారం ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుందట. పూర్వకాలంలో ఉన్నదండి. ఎక్కడ అరుగులనికే వారి అరచేతనుండు తీరైన సంపద ఎవరిందనుండు దినదినము ముక్కుళ్ళలో గిళ్ళనుండు జమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ కంత ఛాయ. అంటే ఇటువంటి సంస్కృతి ఇప్పుడు మనకు వినపడదు. ఎంతసేపటికి డంచిక 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 డమ్ అని వాడు ఎగురుతుంటాడు డమ్మల పట్టుకోండి. ఆ డంచిక అంటే అర్థమే తెలియదు, అంటే వానికి తెలియదు, చెప్పి వానికి తెలియదు, వాడు చప్పట్లు కొడుతుంటాడు. అలా అంటే ఇవాళ మనము బంగారాన్ని కింద పారవేసి అట్టి పెట్టాలి పట్టుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. పెళ్లిలు చూడండి ఎంత ఘోరంగా జరుగుతున్నాయి. ఒక్కటైనా సంప్రదాయబద్ధంగా ఉంటుందా? వాళ్ళు వస్తారు సోదరులు, వాళ్ళు ఇటు చూడు అంటే మామూలుగా జింకల బెల్లం పెట్టేటప్పుడు అబ్బాయి అమ్మాయి చూసుకోవాలి. అదే లగ్నం అంటారు. ఒక ఉండరుల మనస్సు, వధూవరుల యొక్క మనస్సు ఒకరికొకరు అర్థం చేసుకునే స్టేజ్ ఆ టైంలో అద్భుతంగా ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్పందారయత ఆ నిమిషం పాడు. ఆ నిమిషం పాడు మాడిన అవకాశం ఇవ్వదు. కాకుంటే బాగా పని వాళ్ళు అలాగే వీళ్ళు వాళ్ళ చర్చలను కలిగి అటు చూస్తారు. వీళ్ళ లగ్నం అంతా కూడా విలగ్నం అయిపోతుంది. కాబట్టి ఎక్కడైతే మనస్సు కేంద్రీకరింపబడుతుందో అక్కడ సస్యశ్యామలం ఉంటుంది. ఎక్కడైతే మనస్సు నిర్మల ఉంటుందో అక్కడ మనశ్శాంతి ఉంటుంది. అంటే ఇంకొక మాట, పూర్వంలో ఇలాంటివి లేవు. ఎంత సీరియల్ చూస్తూ ఉన్నామో అంత వికారమైన చేష్టలు మనలో కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? తీసి మళ్ళీ వేసుకో, సీరియల్ ఇయ్యలే అంటారు. చిరకరబలం తీసి మళ్ళీ పెట్టుకోవట్లేదు. అదే సీరియల్ అయ్యా, ఇది జీవితం. జీవితం వేరే,
నాటకం, జీవితం నాటకం కాదు. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అంటే జీవితం అది నీకు వినోదం మట్టుకే, ఇది వినోదం కాదు. గృహము, దాంపత్యము, పిల్లలు ఇవన్నీ కూడా ఇది వినోదం కాదు, ఇది మన ధర్మం, గృహస్థ ధర్మం. భూమి మీదకి వచ్చినందుకు అపుత్రస్య గతిర్నాస్తి. సంతానం లేక ఎంత కష్టపడుతూ ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు, పెళ్లి అయిన వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఇటువంటివన్నిటి కూడా పరిష్కారం ఇచ్చేది అమ్మవారు ఒకరే. కానే శబద్ధ మాంగళ్య పుత్ర శోభిత కంధరాణి నమో నమః. ఆ అమ్మ ఎట్లా ఉంటుంది? భర్తను విడబడకుండా ఉంటుంది. అంటే అనపాయిని. ఒక పక్కకు శ్రీమూర్తి, మరొక పక్కకు అయ్యగారు. అంటే ఆదర్శ దంపతులు ఎవరయ్యా అంటే సీతారాములు. ఆయన అశోకవనంలో ఉన్న, ఈయన అడవిలో ఉన్న మనస్సు ఒక్కటి. ఈ మనస్సే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. శరీరం కాదటం. ఇవి శారీరకమైనటువంటిది కాదు, మానసికమైనటువంటి దొంగతనం చేయవద్దు. అట్లాంటి శరీరంతో దొంగతనం చేయమని కాదు, మానసికమే చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక మనస్సు చాలా గొప్పది. కానీ దీనికి ఒక కథ ఉందండి. కృతయుగే రేణుకా శక్తి, త్రేతాయాం జానకీ సతి, ద్వాపరే ద్రౌపదీ శక్తి, కలవు శక్తి గృహే గృహే. ప్రతి ఇంట్లో ఒక శక్తి ఉంటుంది. అంటే కృతయుగే రేణుకా శక్తి అని ఎందుకన్నాను అంటే మనస్సు గురించి చెప్తున్నా నేను. ఆ అమ్మ జమదగ్ని మహర్షి ధర్మపత్ని. ఆమె రోజు కూడా ఆయన సంధ్యావందనాలు, స్వాధ్యాయజ్ఞాన వాటి అన్నిటికీ కూడా ఈమె నీళ్లు తీసుకొచ్చింది. అక్కడ శిలయేడు దగ్గరికి పోయి, పతివ్రత శక్తి ఎంత గొప్పదండి. ఆమె అక్కడికి పోయి ఇసుకతోని కుండ చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి ఆయనే ఆ హోమాది కార్యక్రమాలకు వినియోగించారు. అట్లా రోజు చేసేది. ఒక రోజు ఆమె అక్కడికి వెళ్ళి నా శిలయేడు దగ్గర గంధర్వులు పైనిచ్చి వాళ్ళను హావభావ విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఈమె మనస్సు అక్కడ లగ్నమైంది. నిమిషం పాడు చూచింది, మనస్సు అంతా వికారమైంది. చివరికి ఆ ఇసుకతో కుండ చేస్తే అది రాలే. అంటే మనస్సు అంత గొప్ప. తన్నే మనశివ సంకల్పవస్తు. అందుకే మనస్సు బాగా ఉండాలి. కోటిలోని ఏ రోగాలు ఉండకుండా ఉండాలంటే మనస్సు బాగుండాలి. అక్కడ ఏ హాస్పిటల్ పడుతుంది. ఈ మైండ్ సరిగ్గా ఉన్నది అంటే ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా అన్ని చెడిపోయింది. ఆ మనస్సు బాగలేకపోతే ఎన్ని మందులు ఇచ్చినప్పటికీ మనోవ్యాధికి మందు లేదట. అంటే మనస్సు వికలంగా ఉందయ్యా, ఏం చేయాలి అంటే అమ్మవారు నమ్ము. ప్రణవార్థకం. ఓం నమశ్చండికాయై నమః, ఓం నమో వారాహిన్యై నమో నమః, ఓం నమో గుప్తవారాహిన్యై నమో నమః. ఆ అమ్మను తలుచుకుంటే అన్ని ఇస్తున్నాను. ఆమె దగ్గర ఉన్నటువంటి శక్తికి ఎవరి దగ్గర లేదు. ఆ శంకరుని కూడా ఈమె శంకరుని దగ్గర శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం. అసలు శంకరుడు అమ్మవారి చేతిలో లేకపోతే ఆయన ఎంత కష్టపడ్డాడు, కొండలా తిరిగాడు, ఆయన వివత్సమైనటువంటి ఎడబాటును అనుభవించాడు. చివరికి అమ్మవారు వచ్చింది. ఆయన గరళ వసనం దిప్పటదరో జటాధారి కంటే భుజగ పరిహారి పశుపతి. ఆయన విషం తాగిండు. అమ్మవారు తాగమన్నది కనుక తాగాడు. కానీ ఆయనకి ఏం కాలే. గృహిణి గృహముచ్చత అట్లా ఉంది. అట్లా అని ఏ యజమాని పట్టుకొని కూడా విషం తాగాయా అని చెప్పకూడదు. అంటే ఆమె ఎందుకు చెప్పింది? లోకాలను సంరక్షించడానికి ఆమె విషం తాగమన్నది. ఉత్తగా తాగమని చెప్పలేదు. అంటే పతివ్రత అంటే భర్తను శిక్షిస్తే పతివ్రత కాదు, భర్తను సంరక్షిస్తే పతివ్రత. ఆమె ఎందుకు విషం తాగమన్నది? నింగుమనే మృంగెడు వాడు విభుండని మృంగెడి గరళ మనసు మేలినది ప్రదక్షిణ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం మంగళ సూత్రాన్ని ఆమె నమ్ముకున్నది. జగత్తును కాపాడాలి అనే వాంఛలో ఉన్నది. అందరూ గబరా పడుతుంటే, ఎందుకయ్యా పరమశివ, నీ శక్తి నీకు తెలియదా? నువ్వు ఆ విషయాన్ని తాగవయ్యా అంటే ఏం కాలే. గృహిణి గృహముచ్చత అట్లా ఉంది. అట్లా అని ఏ యజమాని పట్టుకొని కూడా విషయం తాగయ్యా అని చెప్పకూడదు. అంటే ఆమె ఎందుకు చెప్పింది? లోకాలను సంరక్షించడానికి ఆమె విషం తాగమన్నది. ఉత్తగా తాగమని చెప్పలేదు.
అంటే పతివ్రత అంటే భర్తను శిక్షిస్తే పతివ్రత కాదు, భర్తను సంరక్షిస్తే పతివ్రత. ఆమె ఎందుకు విషయం తాగమన్నది? నింగుమనే మృంగెడు వాడు నిపుణుడని మృంగెడి గరళ మనసు మేలినది ప్రదక్షిణ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రం మొనంత మరిన మంగళ సూత్రాన్ని ఆమె నమ్ముకున్నది. జగత్తును కాపాడాలి అనే వాంఛలో ఉన్నది. అందరూ గబరా పడుతుంటే, ఎందుకయ్యా పరమశివ, నీ శక్తి నీకు తెలియదా? నువ్వు ఆ విషయాన్ని తాగవయ్యా అంటే భార్య మాటను గౌరవించాడు, లోకాలను సంరక్షించాడు. తాగడం ఆయన వంతైంది, కాపాడుకున్నామంటే ఎవరికి? అమ్మవారు. క్రియాశక్తి సత్వే భవతి క్రియతామోపకరణే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. ఆయన విషం తాగితే మళ్ళీ ఆయన బొచ్చలోకి చేరకుండా ఉండడానికి గలసీమలో నిలుపుకున్నది. అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరాయై నమో నమః. అంటే ఆమె తలుచుకుంటే ఏది కాదండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. నిజంగా మీరు శక్తిని తెలుసుకోవాలంటే ఒక్కరోజు సరిపోదు. మీకు ఆ శక్తి కావాలంటే మణిద్వీపం దాకా వెళ్ళాలంట. మణిద్వీపంలో అంతా శక్తిమయమే. మహిళా సామ్రాజ్యం. ఈ ఫ్రీ బస్సు ఫ్రీ పాస్ ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ ఎందుకండి? ఎందుకు పనికి వస్తాయి? ఆ మణిద్వీప సంవర్ధన, ఆ శక్తి కావాలి మనకు. ఆ శక్తి మృత్యువును కూడా ఎదిరిస్తుంది. చూడండి, సావిత్రిమాత ఏం చేసింది? తన భర్తను యమధర్మరాజు వెంబడిస్తూ ఉంటే ఈమె కూడా వెళ్ళింది. అందాక వద్దమ్మా, నువ్వు సాధ్యని, నీకు చాద కాదు, ముండు ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని. అవసరం లేదండి. భర్త కంటే మించింది ఏముంది? ఇవాళ లౌక్యం లేదన్నా ఉందా అంటే అదేం లేదు. ఒక ఇద్దరు తప్పదు పంచాయతీ పెట్టుకుంటున్నారు. అక్కడ పంచాయతీ పెట్టుకుంటే ఆమె ఏమంటుంది? ఇగో నా తప్పు ఉంటే నువ్వే పోతావు, నా తప్పు లేకుంటే నా పసుపు పోతాయి. పోయేదేవుడు వాడే పోతాడు, ఈమె పోదు. అంటే అంత ఘోరంగా ఉంటుందా అంటే పంచాయతీ సీరియల్ చూసి సీరియస్ కావడం ఇంత గొప్పగా మన సంస్కృతిలో ఉంటుంది. అంటే సినిమా కూడా 3 గంటల్లో అయిపోతుంది, కానీ సీరియల్ చూస్తే ఏళ్ళకి ధారావాహిక కాపుతూ ఉంటుంది. అక్కడ కారుతుంది, ఇక్కడ కారుతుంది, ఎక్కడైనా కారుతుంది. ఇంత ఘోరం ఆ సీరియల్. చూసేవాళ్ళని పిచ్చోవడం, వాడు నడిపిస్తూ ఉంటాం. అంటే మనము మతయ ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాః అన్నాడు. అంటే బుద్ధి ఎటు పరిగెడుతుంటే కోతులు అట్టుపోతాయట, శాస్త్రాలు ఎటు పరిగెడుతూ ఉంటే మానవులు అటు పరిగించాలి. అటు పరిగెత్తితే ఏమవుతుంది అంటే ధర్మం తెలుస్తుంది, మంచి మార్గంలో పోతాం. కోతులు ఏం చేస్తాయి? కోతి బుద్ధి ఎట్లా ఉంటుంది? చపలంగా ఉంటుంది. వాది నవ్వుతుంది, ఇంకోటి నవ్విస్తుంది, చివరికి మీద పడుతుంది, కలుస్తుంది, వెళ్ళిపోతుంది. కనుక అట్లా కాదట. మానవుడు చూపేది మనకు విచక్షణ ఉంది. మన విచక్షణను బట్టి మనం చూడాలి. ఏది మంచో అది తెలుసుకోవాలి, ఏది చెడో అది విడిచిపెట్టాలి. ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు సమాజంలో మంచిని పారేస్తూ ఉన్నాం, చెడ్డను అంటే చెడును అవలంబిస్తూ ఉన్నాం. కనుక అది పద్ధతి కాదట. కనుక వారాహి నవరాత్రులలో శివుని యొక్క సంస్కృతి, ఆమె యొక్క శివశక్తి చాలా గొప్పది. ఆ శక్తి లేని శంకరుడు కూడా అచేతనుడే, చేతనుడు కాదు. ఎందుకంటే ఆయన విషం తాగలిగిందంటే శంకరుడు. అలాగే పరమాత్మ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిండు అంటే శక్తి స్వస్వరూపిణి. ఈమె మీ యొక్క వారి కథలన్నీ కూడా తిరగవేస్తే ఆది దంపతులు పరమేశ్వరుల యొక్క చిన్నీలతోనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఈ శక్తులన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉపాసకానాం సౌలభ్యం బ్రహ్మణ రూపకల్పతే. ఈ దేవతలంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే భక్తుని కోరిక మేరకే ఇవన్నీ దేవతలు వచ్చినాయట. లేకపోతే ఒక్కడే దేవుడు. ఏకో నారాయణో హరి. ఆ నారాయణుడు ఎవరు? శివస్వరూపిణి. చూడండి, మనం తీపి వస్తువులు తింటూ ఉంటాం. తీపిలో అంతర్లీనంగా అయ్యేది చక్కెరే. వాడు బాదుషా అంటాడు, కోవా అంటాడు, బార్ఫీ అంటాడు, ఇంకోటి అంటాడు. మళ్ళీ అందులో అంతర్లీనంగా చక్కెరే. ఆ చక్కెర ఎలా ప్రసారమైందో శక్తి ఎలా ప్రసారమైంది. నువ్వు విష్ణు అన్నా శక్తిశ్చ నారాయణ, విష్ణుశ్చ నారాయణ,
నిరంజనుడు, నిర్వికల్పుడు, నిరాకారుడు, అలాంటి సంస్కృతి అంతా కూడా శక్తి స్వరూపం. కనుక ఆ శక్తి వారాహి మాతాకి అంటే అంత గొప్ప వారాహి శక్తి. ఇంకొక మాట ఇక్కడ విశేషం ఏంటంటే చూడండి, పూర్వకాలంలో అంటే ఇన్ని నామాలు కలవడం మన నుంచి కాదు కదా అంటే ఒక మాట ఉంది, పూజాకోటి సమం స్తోత్ర, స్తోత్రకోటి సమం జప, జపకోటి మహా ధ్యానం, ధ్యానకోటి సమం లయ. జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. అంటే పూజలు చేయ చేత కాదనుకోండి, ఒక స్తోత్రం చేయొచ్చు. కోటి పూజల విలువ ఒక స్తోత్రం, కోటి స్తోత్రాల సమము ఒక జపం, కోటి జపాల సమము ఒక ధ్యానం, కోటి ధ్యానాల సమము ఒక లయం. ఆసవంతా భయం ఆలయం. ఇక ఆలయానికి వచ్చింది. ఎందుకు వచ్చారు? అవన్నీ చేసుకోలేకనే కదా. ఆలయంలో మనశ్శాంతి దొరుకుతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు సీరియల్ చూసినావప్ప, ఆ సీరియల్ ఏం జరిగిందప్ప, ఈ సీరియల్ ఏం జరిగింది, ఎక్కడ ఉన్నది కుప్పటి అంటే ఎంబడే ఉన్నది కుప్పటి అన్నాను. అంటే అది మర్చిపోవాలనే ఇక్కడికి మనం వస్తాం కదా. మళ్ళీ అదేంటే ఈ చిత్రంలో అదెందుకు అక్కడే ఉండాలి. కనుక మనస్సును మన వికాసం కలిగించేది, మనస్సుకు ఆనందం చేకూర్చేది ఆలయం. అటువంటి ఆలయం, ఆ వాతావరణం అలా ఉంటుంది. ఏమోనయ్యా మనశ్శాంతి లేదు ఇక్కడ ఆలయానికి వచ్చిన నేను చక్క వారాహి దేవత ఉంది, సకల దేవతలు ఉన్నాం, ఆ విషయాలు మంచి తెలుసుకుందాము. మంచి తెలుసుకోవడం వల్ల మనం ఏదో నడకలేమన్నా లోటుపాట్లు ఉంటే సర్దుకొని మనం మంచి మార్గంలో నడుద్దాం, మనం 10 మందికి మంచిని చెప్దాం అనే జ్ఞానం మనలో ఉద్భవిస్తుంది. అందుకు ఈ పురాణాలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు ఇవి. వీటిని మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే దాంట్లో ఉంటే జ్ఞాన సారాంశం. అది తెలుసుకుంటే అన్నీ ఉన్నట్టే, లేకపోతే అన్నీ లేదు. అంటే దీనికి శరీరంలో మనస్సే ప్రధానమైనటువంటి. ఆ మనస్సు కనుక మనం నిశ్చలంగా ఉంచితే అన్ని సవరణ అవుతాయి. అంటే ఆ మనస్సు కనుక పనిచేస్తే అన్ని బీపీ కంట్రోల్ గా ఉంటుంది, షుగర్ కంట్రోల్ గా ఉంటుంది, శరీరం కంట్రోల్ గా ఉంటుంది, మాట కంట్రోల్ గా ఉంటుంది. మిత భాషను మాట్లాడేవాడు ఆచితూచి మాట్లాడతాడు, చాలా గొప్ప. ఏది పడితేనే మాట్లాడితే మీకు అర్థమైంది. నేను ఏది పడితే మాట్లాడతాను, నాకు ఎప్పుడు ఎందుకు లేడు, నన్ను ఎప్పుడేం చేయలేడు, నేను చేసిందే నువ్వు చూడండి అంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒకప్పుడు చెప్పుదే బతి. అంటే అహంకారం ఎప్పుడు మనకి రాదు. నేను ఇది చేస్తున్నా, నేను నాది. అహంకారం రాజ్యాలే కూలిపోతాయి. కారే రాజులు రాజ్యమున్ గలుగరే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట గట్టుకొని పూవంజాలిని, పృథ్వీపై పేరైనంగల దేశి ప్రముఖులను ప్రీతింజకాలై, ఈరే కోరికలు వారలను మరిచినే ఇక్కాలము భార్గవ. మీరు వినండి, పూర్వకాలంలో బలిచక్రవర్తి స్వరాజ్యాన్ని సంపాదించాడు, రాజ్యమేనాడు, దానాలు చేశాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేడు. ఇంద్రుణ్ణి తలదన్నాడు, లోకాలకన్నిటికీ అతడే అధిదేవత అయ్యాడు. కానీ ఇంద్రుడిని పక్కకు పెట్టాడు. అప్పుడు వామనమూర్తి పరమాత్మ కశ్యప ప్రజాపతికి అతిథికి జన్మించినటువంటి మహనీయుడు వామనునిగా పుట్టి మళ్ళీ అతను యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి అతన్ని మోహపరిచి దానం ఇమ్మంటే, నాకేమి ఇస్తావయ్యా, 3 అడుగులు దానం ఇయ్యి అంటే, ఇంత పెద్ద ఎస్టేట్ ఉండవాడిని నువ్వు 3 అడుగులు అడుగుతావా? రాజ్యం అడుగు, భూమండలం అడుగు, 1000 అడుగు ఇస్తా. 3 అడుగులు ఏం చేసుకుంటావయ్యా? 3 ఫీట్లు ఉంటుంది, ఏం సరిపోతుంది నీకు? ఎందుకయ్యా నేను అడిగిన నాకు ఇయ్యి అనుకోపోతాను. వాడు ఇస్తానంటే ఇచ్చేసి మొత్తం ఆశాష పరం దుఃఖం అడిగాడు. అడిగితే ఎంత అనుభవిస్తున్నాను ఆయన భార్య విఖ్యావలి, ఆమె కూడా ఎంత పతివ్రత. అట్టెట్టిస్తావైనా పుట్టోళ్ళని నమ్మవద్దు, పుట్టోళ్ళని ఆమె కొప్పలుచుతూ ఉంటారు, అది తెలియదా అని ఆమె చెప్పలే. దాత గొప్పతనము గృహిణి కూడా అర్థం
చేసుకుంది. ఆయన గొప్ప పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా దానికి సహకరించాలి అన్నాడు. ఆ వింధ్యావళి ఇంకొక మాట ఏమంటారు, తన గురుగారు కూడా చెప్పాడు, లక్ష్మీదేవి భర్త కావచ్చయ్యా అంటే ఇంకా గొప్ప నాయ, చాలా సంతోషం. అటువంటి మహానుభావుడు దానం అడుగుతూ ఉందంటే శ్రీహరి కరము క్రిందగుట నా కరము మీదగుట అని చెప్పాడు. అమ్మవారిని సేవించే చేతులు కింద అయినాయి, నా దానం చేసే చెయ్యి పైన అయింది కనుక ఇంత గొప్ప అదృష్టం అన్ని వస్తుంది, దానం చేసే తీరుతాడు. దానం ఇచ్చాక ఏమైంది, ఇచ్చేదాకా పుట్టివాడే ఉన్నాడు. దానం చేసినాక పాయి పెరిగి నల్లంత ఇవ్వడంత ఆకాశంగా భూమండలం ధ్రువమండలం అంతా పెరిగాడు. పెరిగి ఒక కాలు ఆకాశం మీద పెట్టాడు, ఇంకొక కాలు పాతాళ భూమి మీద పెట్టాడు, ఇంకొక కాలు ఎక్కడ పెట్టాలి అంటే పంచక్రవర్తి అన్నాడు, దానం ఇచ్చాను, దానం గ్రహీత తీసుకున్న వాడి లోబడి ఉన్నాను, చేసేది ఏమిటి పాదం ముందుగా అన్నాలు ఎత్తి పెట్టాడు, పాతాళాన్ని తొక్కాడు. అంటే మనం అనుకున్నాం పంచక్రవర్తిని ఎంత డిసప్పాయింట్ చేశాడు, ఎంత హింస, చాలా తప్పని. ఏదైనా అర్హత ఉన్నదే మనకు లభిస్తుంది. అసలు ఆయనకు అర్హత ఇంద్ర పదవి ఇప్పుడు కాదు, వచ్చే పీరియడ్లో ఇంద్ర పదవి వస్తుంది. కనుక అప్పటికి అంత దానం చేసినటువంటి భక్తునికి ఆ ఇంద్రావళిని వింధ్యావళిని ఆ బలిచక్రవర్తి రసాతలంలో ఆయన కాపలాగా ఉండి కాపాడుతున్నాడు. ఓం భగవానికి అంత భక్తవత్సల భగవానికి అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల పక్షపాతం. ఆయన రసాతనంలో బలిచక్రవర్తిని కాపాడుతూ ఉంటాడు. ఎట్లా కాపలాదారు, సంరక్షకుడై, ద్వారపాలకుడై. ఎందుకు అంటే వచ్చే ఇదేంటి వైవస్వత మనుమంతరే, నెక్స్ట్ వచ్చే మనవంతరంలో ఇప్పుడున్నవాడు ఇంద్రుడు పడకపోతుంది, వచ్చే మనవంతరంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. అంటే ఇది చరిత్ర గొప్పది. కాబట్టి బ్రహ్మదేవునికి కూడా విరమణ ఉంటుంది కదా, బ్రహ్మదేవునికి కూడా విరమణ ఉంటుంది. ఏంట్లో విరమణ? 100 రోజులు అయితే బ్రహ్మదేవునికి విరమణ ఉంటుంది. ఆ 100 రోజులు ఏవి ఈ మన 100 రోజులు కావు. చతుర్యుగ సహస్రేణ బ్రహ్మణో దినముచ్యతే అంటే 4 యుగాలు అయితే ఒక మహాయుగం అవుతుంది. అటువంటి మహాయుగాలు 71 అయితే బ్రహ్మకు ఒక భగం. అటువంటి 71 మహాయుగాలు ఇంకా రెట్టింపు అయితే బ్రహ్మకు ఒక్క రోజు. అటువంటి రోజులు 100 రోజులు అయితే బ్రహ్మ 10 రోజులు. నెక్స్ట్ వచ్చేటోడు ఎవరు? మన బాస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుడు. అంటే ఇంత గొప్ప చరిత్ర ఈ పురాణాలు వింటే అంత గొప్ప విషయం తెలుస్తుంది. ఎవరైనా చెప్తారా? సీరియల్ చెప్పలేదు. ఏవో పరిపాలన ఏవో వస్తాయి, మళ్ళీ తర్వాత శనివారం వరకు శుక్రవారం వరకు ఆపేస్తాం, సోమవారం వరకు వీడంతా తీసుకోవాలి. ఏమైతుందో అంత విషయం పెట్టాను కూడా ఏమైంది ఆఫీసులో ఏమైతుంది ఇదంతా పని దోచది, వంట దోచది, ఏమీ దోచదు. అంటే అటువంటి వాటికి దోషం కావద్దు. మన లక్ష్యం మీద మనం నెరవేర్చుకోవాలి, మన తప్పు మీద మనం చూడాలి. ఇంకోటి ఉపన్యాసంలో కూడా ఏది పడితే చెప్పొద్దు. ఒక ఆయన చెప్తాడు, వైకుంఠ ఏకాదశి నాడు మీరు తిరుపతిలో దర్శనం చేసుకోండి, మళ్ళీ వైకుంఠ ఏకాదశి రాదు, ఆ రోజే మీరు అందరు దర్శనం చేసుకోవాలి, మళ్ళీ వైకుంఠ ఏకాదశి రాదు. ఎంత జనానికి ఇబ్బంది అవుతుంది, ఎంతమంది ఒత్తుకుపోతారు, ఎంతమంది నష్టపోతారు చెప్పేవాడికి తెలవాలి కదా. అట్లా చెప్తారా? వైకుంఠ ఏకాదశి సంవత్సరాల్లో వస్తుంది, ఏకాదశి సంవత్సరంలో నెలకు 2 సార్లు వస్తాయి. ఏ ఏకాదశి పరమాత్మ లేడా? పుష్కరాలు వస్తాయి, 12 రోజులే వస్తాయి పుష్కరాలు. మళ్ళీ మీకు ఈ పుష్కరాలలో పోండి, అయితే సరే మీరు సాధించండి, గంగల పడండి, మీరు మునుగండి, మీరు ఏదైనా చెయ్యండి, మీరు సాధించండి. ఏం కావాలి భక్తులకు అట్లాంటి స్లోగన్స్ ఇవ్వకూడదు. భక్తులు ఎప్పుడు కూడా పరమాత్మ దగ్గర కావాలి. అమ్మా పుష్కరాలు సంవత్సరం పాటు ఉంటాయి, మీకు తోచినప్పుడు చేయొచ్చు. భగవంతుడు కూడా అంత ఇబ్బంది పెట్టాడు. ఆయన కామన్ సెన్స్ ఉంది, ఆయనకు నాలెడ్జ్ ఉంది, ఆయనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆయన భక్తవత్సలుడు. అమ్మవారి కూడా భగవంతుడు ఎంత భక్తవత్సలుడో భగవతి కూడా అంతే భక్తవత్సరాలు. ఎందుకంటే మీకు మంజునాథ కథ విన్నారు, పరమేశ్వరుడు ఎంత గొప్ప అర్జునుడిని ఆటపట్టించారు.
అర్జునుడితో దెబ్బలు తిన్నాడు. ఎక్కడ అంటే భక్తులకు మనోహరుడు. కిరాతార్జునీయం అంటారు. కిరాతునిగా వాడు తపస్సు చేస్తూ ఉంటే నీకు పరీక్ష చేయాలని అమ్మవారు పరమేశ్వరి ఇద్దరు వచ్చారు. ఎందుకంటే ఆయన వెన్నులో పుట్టుమచ్చ చూడాలనుకుంటారు. కుస్తీ పడతారు. అక్కడ అమ్మవారు ఉన్నారు. శంకరుడు అర్జునుడు ఇద్దరు కుస్తీ పడతారు. ఎంత వెళ్ళేకలు వేసినప్పటికీ కూడా వీరుడైనటువంటి వాడు వెన్ను ఎవరికి చూపించలేదు. ఆయన చాకచక్యంతో వెన్నును చూపించలేదు, పుట్టుమచ్చ చూపించలేదు. పరమేశ్వరి ఇంత విలువాడు, ఇంత గొప్పవాడు. ఏం గొప్పవాడు నాతో మొత్తం అని ముష్టిగాడాలతో పరమేశ్వరి వెన్నుతో కూడా పుట్టుకుడు అయిపోయింది అని అమ్మవారితో చెప్తున్నాను. భక్తుల గురించి ఆ మాత్రం కష్టపడతో ఎట్లండి భక్తితత్వం ఎట్లా తెలుస్తుంది అంటే భక్తులు ఆకులు తిన్నప్పటికీ కూడా భక్తవత్సలు అంత గొప్పతనాన్ని ఆయన పరీక్షించి చివరికి పశుపతాస్త్రం ఇచ్చింది. తిన్నది కూడా భక్త కన్నప్ప కూడా అట్లా ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు భక్తుని పక్షపాతం మనని ఏమి నువ్వు అన్యాపదేశంగా భగవంతుని తిట్టినప్పటికీ కూడా భగవంతుడు మనం ఒక ఆయన నాస్తికుడు పాపం ఇంకా దానికి ఉపన్యాసం బాగా మంది ఉంటే దేవుడు లేడయ్యా, ఎక్కడున్నాడు దేవుడు వస్తాడా దేవుడు హిరణ్యకశిపుడు కదా ఎక్కడున్నాడు దేవుడు లేడు, ఏదే లేడు, ఎందుకంటే దేవుడు లేడయ్యా అని ఇట్లా 2 గంటల పాటు దేవుడు లేడు లేడు అని ఉపన్యాసం చెప్పాడు పాపం. చెప్పి దమ్ము వచ్చింది కాబట్టి కిందికి వచ్చి కూర్చున్నాడు. ఆ పక్క కూర్చున్న అరే చెప్పావయ్యా దేవుడు లేడని, ఎంత బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు, ఏదోనయ్యా దేవుడు దయతో చెప్పాను అని చెప్పాడు. అంటే వాడి నోటి నుంచి దేవుడు ఉన్నాడు లేడు అనే దాంట్లోనే ఉన్నాడు. దేవుడు లేడు దేవుడు లేడు అంటే దేవుడైతే అంటున్నాడు కదా, దేవుడు ఆడుతూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు కూడా అంతే, లేడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనేటువంటి భగవంతుడికి అక్కర్లేదు, దేవుడు అనేది శబ్దం భగవంతుడికి అక్కర్లేదు. కాబట్టి తల్లి పిల్లలకు పాలివ్వాలి, చిన్న పిల్లవాడి కంటే ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడో భక్తుడు కూడా తను ఆరాటపడి తన దీనార్థిని మొరబెట్టుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో వస్తాడు. శరికిని చెప్పాడు శంఖచక్ర యుగము చేనోని సంధింపడు ఏ పరివారమును తీరడు అభ్రగపతి పన్నింపడు ఆగంతికాంతర తమిళము చక్కనొస్తాడు వివాద ప్రోత్థిత స్త్రీతో పరివారం చేరాంచలమైన వీరుడు గజ ప్రాణావనుత్సాహి అట్లా పరిగెత్తుకుంటూ వస్తాడు. అట్లా అమ్మవారు కూడా ఆ విధంగా భక్తుల గురించి పరిగెత్తుకుంటూ వస్తుంది. భక్తులందరినీ కూడా ఆమె తన పిల్లలుగా భావించి అందుకే కూడా అమ్మను పుత్రో జాయేక ఖచ్చిత కుమాతాన భవతి, చెడ్డ సంతానం ఉంటుంది కానీ చెడ్డ తల్లి ఉండదు. ఎందుకు అంటే ఒక తల్లి 4 పిల్లల్ని అంటుందమ్మా. ఆ పిల్లలు తల్లిదండ్రులు చూడాలంటే నగనా ఇంకొక 10 చూడండి అందరం నేనే చూస్తామా ఇలా పేచీలు పెట్టుకుంటాం. అదే 4 పిల్లలను ఆ తల్లిదండ్రులు అక్కడ చూస్తారా అందరినీ గానాభంగా పిలుస్తాడు. వాడికి ఒక్కడికి ముక్కు వచ్చినా అన్నం బంద్ చేస్తాడు. వాళ్ళు ఏం చాలా కాకుండా ఏమోనండి వాళ్ళు చించట్లేదు పిల్లాడు బాగాలేనండి అనీశ్వరుని దండం పెడతాడు, బంగారు మెతుకులు వేస్తాడు, ఇంట్లో దండం పెడతాడు, తండ్రి ఎలా దండం పెడతాడు. అంటే తల్లిదండ్రులు ఎంత గొప్ప అంటే మాతా సుందర భూమి పితొచ్చల స్థల తండ్రి అంటే భూమి కంటే గొప్ప, తండ్రి ఆకాశం కంటే గొప్ప. అటువంటి తల్లిదండ్రులని వాళ్ళ సమాజం ఏం గౌరవిస్తుంది? లేదు ఏం చేస్తున్నాను, ఏం సంపాదించినాము, ఏం ఇస్తున్నాము, ఇది వెగటి మాటలు కటువు మాటలు. వాళ్ళు చేసేది ఏమి బంగారమైన శరీరం ఇచ్చింది అందుకంటే గొప్పదండి. సాధించాలి పికుమాత శంకరాచార్య చెడ్డ తల్లి ఉండదట, చెడ్డ సంతానం కనుక అటువంటిది అలాంటి అమ్మవారు జగన్మాత. బోల్ జగజ్జననీ మాతాకి వారాహి మాతాకి.
కనుక ఇటువంటి మంచి విషయాలు మీరు విన్నారు, చాలా సంతోషము. అప్పుడే కానీ భగవంతుడు భగవతి వాగర్థావ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో మధ్య పార్వతి పరమేశ్వరం. అంటే మనకు లోక కళ్యాణం కల్పించేవాడు, లోకాలను సంరక్షించేవాడు, జగద్రక్షకులైనటువంటి జగద్భూతులైనటువంటి ఆ లక్ష్మీనారాయణులైన పార్వతీ పరమేశ్వరులైన పద్మావతి అయితే అంబేద్మంగా అయితే వెంకటేశ్వర స్వామి, చెంచులక్ష్మి ఆండాసుత లక్ష్మీనరసింహస్వామి, సీతారామచంద్రులైన గోపాలకృష్ణమూర్తి, వీళ్ళంతా కూడా మనకు ఆరాధనీయులు. వీళ్ళని మనం స్మరిస్తే మనం వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళని స్మరిస్తే మనం బాగుపడతాం. ఈ కళ్యాణాలు పూజలు ఎందుకు అంటే వాళ్ళు చేసుకోలేరు. మనకు క్షేమం కలగాలి, మనకు సుఖం కలగాలని పూజలు చేయాలి. ఈ పూజల వల్ల మనకే లాభం కానీ వాళ్ళకు కాదు. అటువంటి తెలుసుకొని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం భవానీ మాతా కీ, వారాహి మాతా కీ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వర్షం తట్టుకొని వచ్చి అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో కానీ పూజా కార్యక్రమంలో కానీ పాల్గొంటున్నందుకు వారాయి అమ్మవారితో పాటు చదువుకున్న వేద పండితులుగా మేమందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వాదిస్తున్నాం. ఏమైనా మీకు సమస్యలున్నా, భూ సంబంధించిన సమస్యలున్నా, కోర్టుకు సంబంధించిన సమస్యలున్నా, అటువంటి సమస్యలు శీఘ్రంగా మీకు పరిష్కారం జరగాల్సింది కూడా మేము అమ్మవారికి కోరుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం డిస్టర్బ్ అవుతుంది, మాట్లాడడం నాకు నచ్చదు. నేను మొదటి రోజే చెప్పాను, పూజా కార్యక్రమంలో మీరు కూర్చున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసింది అని చెప్పాను. ఏముండాలి? భక్తి శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? ఏముండాలి? మీరు చెప్తే నేను చెప్పాలి. మీరు కూడా భయం ఉండాలి, భక్తి శ్రద్ధ ఉండాలి. ఎందుకు ఉండాలి? అమ్మవారి ఆరాధన చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఏముండాలి? అదృష్టం ఉండాలి. అదృష్టం లేని నేను ఏ కార్యక్రమం చేసినా ఏం లాభం ఉండదు. అందుకే అమ్మవారి ఆరాధన చేయడానికి మీ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు కార్యక్రమం చేయడానికి వచ్చారు. ఇక్కడ ఇది దేవీ నవరాత్రులు కాదు, రాజశ్యామల నవరాత్రులు కాదు, వసంత నవరాత్రులు కూడా కాదు. ఇది విశిష్టలను వంటి ఆషాఢమాస గుప్త వారాయి నవరాత్రి ఉత్సవాలు. ఇవన్నీ కూడా గుప్తము అంటే చీకటి సమయము, గుప్తంగా అంటే చీకటి సమయమందు. చీకటి సమయమందు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి విధానం ఏదైతే ఉంది అనుకుంటే ఒక వారాగి అమ్మవారు మాత్రమే ఉంటుంది. కాశీ క్షేత్రంలో ఉదయం 7 నుంచి 8 మధ్యలో గుడి తాళం వేసేస్తారు. మేము 7 గంటలకు 8 గంటల గుడి తాళం వేస్తే భక్తులు మీరందరూ ఇబ్బంది పడతారని చెప్పి మేము 12 గంటల వరకు తెరిచి పెడుతున్నాం. కానీ ముందు ముందు కూడా మేము కూడా 7:30 వరకు ఆరాధన చేసి అమ్మవారి దగ్గర ఇలాంటి అర్చనలు కానీ పూజా కార్యక్రమాలు నిర్వహించాం మేము కూడా. ఎందుకంటే ఒక ప్రాచీనమైన శాస్త్ర ప్రకారంగా జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో కాశీలో, అటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా కట్టుబడి ఉండి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేమందరం కూడా ముందు ప్రయత్నం చేస్తూ ఉంటాం. బలో వారాయి మాతాకి, బలో వార్తాళి మాతాకి, బలో వారాహి మాతాకి, జగదాంబ విశ్వపలి మాతాకి. హర నమ పార్వతీ పతగే, హర నమ పార్వతీ పతగే, హర పార్వతీ పతగే. వర్షం సౌండ్ మీ గొంతు వినిపిస్తలేదు లేదా నాకు మైక్ పనిచేస్తుందో అర్థం కావట్లేదు.
వారాయి మాతాకి. కనీసం ఆ చండీ హోమం చేసిన వాళ్ళు కూడా మీ ఆత్ర వినిపించలేదు. వారాయి మాతాకి. ఇంకొద్ది గట్టిగా చెప్పండి ప్లీజ్, రిక్వెస్ట్. అంటే ఉదయం నుంచి ఉపాసం ఉన్నారు కాబట్టి ఇంకో 10 నిమిషాల్లో కుంకుమార్చన కార్యక్రమం జరిగిన తర్వాత మీ అందరికి ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్ష పొందవలసిందిగా మనవి. విశేషంగా మేమిక్కడ వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేశామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు అన్నీ కూడా అమ్మవారి పరీక్ష ఎదురవుతా ఉంటుంటాయి అన్నమాట. వర్షం కారణం మేము లాస్ట్ ఇయర్ శిల్పానగర్ దేవాలయం చేసినప్పుడు అది కృంభ వృష్టి వర్షంలో కూడా మేము కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపకుండా కార్యక్రమం నిర్వహించినాం. ఈరోజు ఈ సంవత్సరము ఈ సంవత్సరము 6 మాసాల నుండి దేవాలయం కోసం కృషి చేసి దేవాలయ నిర్మాణం అయిన తర్వాత కూడా వారాయి నవరాత్రి ప్రారంభమప్పుడే, ప్రారంభం కాదు ఇదే రోజు మే 30వ తారీఖు అమ్మవారి దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. ఇదే రోజు అంటే లాస్ట్ మంత్ 30వ తారీఖు రోహిణి కార్తెలో రోకలు పలుకుతుందని చెప్పి వెనకడ చెప్పేవాళ్ళు. ఇక్కడ రోకలు పలగలేదు. వర్షం కుంభవర్షం దొరికి మాకన్నీ చాలా పరీక్ష కుదిరిందనమాట. అటువంటి పరీక్ష తట్టుకొని ఈ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత ఘన వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వారాహి నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్గా ఉండి ఎవరికి ఇబ్బంది కావద్దు అని చెప్పి అతి కష్టమైన పర్లేదుగా భావించి అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తున్నాం. అమ్మవారి ఆజ్ఞ లేకుండా మేము ఇంత పెద్ద కార్యక్రమం మాకు ఎక్కడ శక్తి వస్తుంది? ఆమె ఆదేశము మేము నిర్వహిస్తుంది. మేము ఎలా చేయాలన్నా కూడా ఆమె నిర్వహిస్తుంది. మేము ఎట్లా చేయాలన్నా కూడా ఆమెను చూపెడుతుంది. అంతేగాని ఆ గుడిలో చూసి ఈ గుడిలో చేసే యొక్క ఆలోచన మాకు ఇంతవరకు కూడా రాలేదు. ఇలా చెయ్యాలి, ఇక్కడ చేసుకుందాము, ఇలా చెయ్యాలి, ఇక్కడ చేసుకుందాము, ఇలా చెయ్యా అలాగే చేస్తున్నాము, అలాగే నిర్వహిస్తున్నాము కార్యక్రమాలు. విశేషంగా దీనికి సహకరించినటువంటి దంపతులందరికీ కూడా వారాయి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటూ వేద ఆశీర్వచనములు. అదేవిధంగా ఇంకా ముందు ముందు దేవాలయం జరిగే కార్యక్రమాలకు మీ అందరూ కూడా మా వెనకాల ఉండి సాయ సహకరణం చేసి, సాయము సహకరణము అంటే డబ్బు ఒకటే కాదు, డబ్బుతో కూడింది సాయ సహకరణం కాక మీరు అందరూ వచ్చి నిలబడిన నాకు అది చాలు. కాలనీ ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, కుషాయిగూడ గ్రామ ప్రజలు, నాగారం గ్రామ ప్రజలు, దమ్మాయిగూడ గ్రామ ప్రజలు, అది కాక ఆత్మీయులు, మిత్రులు, నిత్యంగా కార్యక్రమాలు పిలిచే యజమానులు మీ అందరూ మా వెనకాల ఉంటే ఇటువంటి వర్షం వచ్చినా ఇంకా ఏమి ఇబ్బంది కలిగినా ఇప్పుడు జరుగుతుంది శరచండి, శతచండి పోయి అయ్యచండి, సహస్ర చండి, అధిరుద్ర యాగము చేసేటువంటి శక్తి ఆ అమ్మవారు కలిగిస్తుంది. మాకు అమ్మవారు శక్తి కలిగిస్తుంది. కానీ మీ అందరి సహకరణ ఉంటే రెట్టింపు శక్తి మాకు వస్తుంది. కాబట్టి మీరందరూ రావడము, మేము చెప్పంగానే మీరందరూ రావడము, కాబట్టి మీ అందరికీ రుణపడి ఉంటా. మా యొక్క వేద ఆశీర్వచనములు, అమ్మవారి యొక్క ఆశీర్వచనములు మీ ఎల్లప్పుడూ మీ మీద ఉంటుందని నేను అమ్మవారి ప్రార్థించుకుంటా. బలో వారాయి మాతాకి, బలో జగదాంబ విష్ణుమౌళి మాతాకి. వారాయి మాతాకి. అమ్మ అందరూ చేతుల అక్షరం తీసుకోండి. ఈరోజు విశేషంగా అక్కడ చండీ హోమ కార్యక్రమము
ఆ చండీ హోమ కార్యక్రమం అయిన తర్వాత మినిమం 1 అవర్ పడుతుంది. అంతసేపు మీ అందరూ కూడా వెయిట్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు కుంకుమార్చన ప్రారంభం చేసి అమ్మవారికి నివేదన సమర్పించి హారతి ఇచ్చేసి ప్రసాదం స్వీకరించవలసిన మనవి. మళ్ళీ ఇంకొక 1 అవర్ తర్వాత మహా హారతులు ఉంటాయి. ఎవరైనా హారతి చూడాల్సిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ యొక్క ప్రారంభం చేస్తున్నాం. శర్మ గారు అందరు గోత్రం చెప్పారా? అస్యా యజమానస్యేన గోత్రో భవస్య. అయ్యగారు గోత్రం అందరూ కూడా చెప్పుకోండి. మమ అనే అంజనా కూర్చున్నారా? మేడం కూర్చున్నా? దేవాలయానికి వచ్చేటప్పుడు అందరూ కూడా జర లొంగీలు నూతులు కట్టుకోరండి. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిస్తాం మేము కూడా, అన్యతగా భావించండి దయచేసి. అమ్మవారి ఆరాధన కాబట్టి కొంచెం సాంప్రదాయ దుస్తు ధరించి రావాల్సిందిగా మనవి, తప్పుగా భావించకండి. చెప్పండి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య మన వాంఛ ఫల సిద్ధార్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి సకల గ్రహ దోష నక్షత్ర దోష నివారణార్థం విశేషేణ మమ సమస్త శత్రుబాధ రుణబాధ ఆరోగ్య సంబంధిత సకల దోష నివారణార్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి లలితా త్రిపుర సుందరి దేవత విశేషేణ వారాహి దేవి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధార్థం విశేషేణ పంచమి దివసే ప్రదోషకాలే శ్రీచక్రాస్థిత ఖడ్గమాల సహిత కుంకుమార్చన పూజాంచ అహం కరిష్యే. ముకుంద ప్రియ సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీష్ట ప్రసన్నా సర్వదా పరాకృతోపానిర్వహితముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంతనేత్రాం వదేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. భక్తమివతిత ఉనాపణంతో యత్రదే రామణతా వాచమక్రతః అత్రాసఖాయ సఖ్యాని జాయతే భద్రేశా లక్ష్మీర్హితాదిరాసి ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీనామవిక్రియవతో నాతవేదసే సురమానసోమరాది యదో యహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానామేవ సింధుం దురితాత్యగ్నిః తాభగ్నివర్ణాం తవసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాః దుర్గాం దేవేగుం చరణమహం ప్రపద్యే దుర్జరదిరదే నమః. ఆత్యాయనాయ విద్మనే తన్మే కుమారి ధీమహి తన్నో దుర్వి ప్రచోదయాత్. వారాహి మాతాకి జై రెండు చేతులు పైకి వేస్తున్నాం ఎవరు కూడా. వారాహి మాతాకి జై.
గట్టిగా వారాయి మాతాకి కొత్త పేరు అమ్మవారి పేరు వర్ష వారాయి మాతాకి. అందరు కూడా చేతిలో కుంకుమ తీసుకోండి. చెప్పండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. అందరు బొట్టు పెట్టుకోండి. జయశ్రీ గారు అందరు ప్రింట్ తీసేయండి. హంపి పీఠాధిపతి స్వామివారి ఆధ్వర్యంలో వారి యొక్క కరకమలములతో మహాపూర్ణావతి ఆలయ దిగ్బలి మహాపూర్ణావతి కలశ ఉద్వాసన ఆలయ సంప్రోక్షణ కార్యక్రమము మా యొక్క గురువురైనటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య భారత స్వామి వారి పీఠాధిపతిలో ఒక కరకం జరుగుతుంది. అదే రోజు 11 గంటలకు 12 గంటల మధ్యలో శివ కళ్యాణం ఉంటుంది. శివ కళ్యాణం అయిన తర్వాత ఈ 9 రోజులు అమ్మవారి కట్టినటువంటి వస్త్రాన్ని కూడా వేలం పాటు ఉంటుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.